జూమ్ చేసుకో. బేసిక్ బైబిల్ కోర్స్ క్రితం ఆదివారం 2 పాఠాలు విన్నారు. ఈ ఆదివారం 2వ పాఠం. మొన్న ఆదివారం విన్న 2 పాఠాలు ఏంటంటే సంఘానికి ఏ పేరు ఉండాలని మామూలు క్రైస్తవులకు సంబంధించి చెప్పాను. లోకానికి సంబంధించి అంటే యూనివర్సల్గా సంబంధించి వరదలు, బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పాను. ఈరోజు 2 చెప్పాను. రెండింటిలో మొదటిది ఏంటంటే సంఘానికి ఎందుకు వెళ్ళాలి, వాక్యం నేర్చుకోవడానికి మాత్రమే వెళ్ళాలి, నేర్చుకోకపోతే మాత్రం ఉపయోగం అనేది లేదు. 4వది ఈరోజు అందరికీ సంబంధించింది. మీ అందరిలో కరెంట్ ఉంది, అందరికీ కరెంట్ మీటర్ ఉంది. మీటర్ మీ ఇంట్లో మీటర్ ఉందా? మీ ఇంట్లో మీటర్ ఉందా? పిల్లల మీకే అడుగుతున్నా, మీ అందరిలో మీటర్ ఉంది. కరెంటు బిల్లు ఎలా కడతారు? కరెంటు బిల్లు ఎలా కడతారంటే కరెంటు బిల్లు తీసేద్దాం నెల నెలకి వచ్చి మీటర్ మీద స్కాన్ చేసి ఎన్ని యూనిట్లు కాల్చారో వేసి యూనిట్లు ఇంటూ ఛార్జ్ చేసి ఆ అబ్బాయి తీసినందుకు కూడా 30 రూపాయలు. బిల్లు 100 యూనిట్లు దాటితే 50 రూపాయలు, 50 యూనిట్ల లోపు అయితే 30 రూపాయలు. తీసినందుకు కూడా ఛార్జీ మన మీద వేసి మొత్తం బిల్లు ఇచ్చి వెళ్తాడు. 6, 7, 8, 10 తారీఖు లోపు ఇస్తాడు. 28 లోపు బిల్లు కట్టాలి. బిల్లు కట్టకపోతే నెక్స్ట్ మంత్ ఫైన్ పడుతుంది. నెక్స్ట్ మంత్ ఫైన్ కాకుండా కొంతకాలం ఏం చేశారంటే 2 బిల్లులు కలిపి ఒకటే బిల్లు వేసేవాడు. అప్పుడు యూనిట్లు ఛార్జీ పెరిగిపోయి బిల్లు పెరిగిపోయింది. అంటే మాకు తెలిసిందే కదండి, కొత్తగా ఏముందండి, కొత్తగా ఒకటి ఉంది ఇప్పుడు చెప్తా. అది 1 సంవత్సరం కానీ 6 నెలల తర్వాత మీ ఇంట్లో ఉన్న మీటర్లన్నీ తీసేసి స్మార్ట్ మీటర్లను బిగిస్తారంట. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసులన్నీ బిగించేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 2 నెలల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులన్నీ స్మార్ట్ మీటర్లు అయిపోతున్నాయి. ఆల్రెడీ మా స్కూల్లో కూడా బిగిస్తారు. ఎంఆర్ఓ ఆఫీసు, పంచాయతీ ఆఫీసు, మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ సెక్టర్ మొత్తం మార్చేస్తున్నారు. 2వ సెక్షన్లో గృహ అవసరాలకు సంబంధించిన మొత్తం మార్చేస్తారు. ఏంటంటే దీని స్పెషాలిటీ సేమ్ మన మీటర్ ఎంత ఉందో అది కూడా అంతే ఉంటుంది. దానిపైన చిన్న చిప్ ఒకటి ఉంటుంది. మీటర్స్ మనం ఇప్పుడు బిగించిన మీటర్ కొంచెం పెద్దగా ఉంటుంది, పైన కొంచెం చిన్న చిప్ వచ్చిన మీటర్ పైన కొంచెం అడిషనల్గా బిగిస్తారు. దాన్ని స్మార్ట్ మీటర్ అంటారు. దాని అర్థం ఏంటంటే కరెంటు బిల్లు తీయడానికి కరెంటు బిల్లు తీసే అబ్బాయి రాడు, బిల్లు రాదు. చెప్పింది మీకు అర్థమైందా? నెల నెల బిల్లు తీసే అబ్బాయి రాడు, బిల్లు రాదు. వాడు ఆ మీటర్ బిగించేటప్పుడు మీ దగ్గర ఉన్న ఈమెయిల్ అకౌంట్ తీసుకుంటాడు, ఈమెయిల్ ఐడి తీసుకుంటాడు. ఈమెయిల్ ఐడి తీసుకుని మీ మీటర్ దానికి లింక్ చేసి వెళ్ళిపోతాడు. మీరు ఏ రోజున ఎంత కాల్చారో మీకు ఇంటికి మెసేజ్ వచ్చేస్తుంది. వాడు వెళ్తూ ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. మనం ఎవరికైనా డబ్బులు పంపించాలి అంటే ఫోన్పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్పేలో పంపిస్తాం, గూగుల్ పేలో పంపిస్తాం. ఇప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి ఒకప్పుడు దేంట్లో ఏ యాప్లో కట్టేసేవాళ్ళం. ఇప్పుడు అలా తీసేసి వాళ్ళే సొంతంగా ఒక యాప్ ఇచ్చారు, యాప్లో బిల్లు కడుతున్నాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. యాప్ ఓపెన్ చేసి మన బిల్లు మన మీటర్ నెంబర్ 776-198 మొత్తం ఉంటాయి కదా, నెంబర్ కొట్టిన వెంటనే మీరు ఈరోజు ఎంత కాల్చారు, నిన్న ఎంత కాల్చారు, మొన్న ఎంత కాల్చారు, నెల రోజులకి ఎంత కాల్చారని మీకు వచ్చేస్తుంది. మీరు 15 రోజులకు ఒక రోజు అని బిల్లు కట్టేసుకోవచ్చు, 4 రోజులకు ఒక రోజు అని బిల్లు కట్టేసుకోవచ్చు. ఇక మనకి మీ ఇంటి 3 నెలలకు ఒకసారి కూడా కాకపోతే ఏమైందంటే యూనిట్లు పెరిగే కొద్దీ ఛార్జ్ డబుల్ అవుతుంది. తలకాయ నిప్పది చక్రవడ్డీ అంటారు సార్, అలా అయిపోతుంది. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదండి. అంటే కరెంటు బిల్లు తీసే అబ్బాయి రాకుండానే మనకి కరెంటు బిల్లు వచ్చేస్తుంది. స్లిప్ లేకుండానే ఎంత బిల్లు వచ్చిందో మన ఫోన్కి వచ్చేస్తుంది బిల్లు. ఇంకా టెక్నాలజీ ఏంటంటే మీరు ఆ యాప్ ఓపెన్ చేసి మీ నెంబర్ కొట్టంగానే ఈరోజు నువ్వు ఎంత బిల్లు కాల్చావు, 10 రోజుల నుంచి నువ్వు ఎంత కాల్చావు, నెల రోజుల నుంచి ఎంత కాల్చావు అని ఏ రోజుకి ఆ రోజు నీకు ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యంగా లేదండి. అంటే దీన్ని బట్టి ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే మన గురించి కూడా దేవుడు మొత్తం రికార్డ్ చేస్తున్నాడని చెప్పడానికి చెప్పాను. మన ఇంట్లో కాల్చే బిల్లు అంటే మనం ఒక ఇల్లు కాదు, రాష్ట్రం మొత్తం ఎవరి ఇంట్లో ఎంత బిల్లు కాలుతుందో వాళ్ళు అక్కడ కూర్చుని ఆఫీసుల్లో కూర్చుని మీ ఇంట్లో ఎంత కాల్చామని చెప్పేస్తున్నాడు.
మనం కూడా బిల్లు తీసుకుని వెళ్ళాం కట్టమే భవిష్యత్తులో యాప్లో కట్టడమే. కట్టించుకునే అబ్బాయి కూడా రాడు, ఇక వస్తాడు, నేను కొంతకాలం వస్తాడు, తర్వాత రాడి ఫోన్లో కట్టేసుకోండి అంటారు. మన ఇంట్లో ఎంత బిల్లు కాలుస్తున్నామో కరెంట్ ఆఫీస్లో ఉన్న కూర్చున్న అధికారికి యూనిట్లతో సహా బిల్లుతో సహా ఎలా వస్తుందో మరి భూమి మీద మనం వేసేస్తున్నాం కదా. పాఠం పేరు ఏంటంటే పార్ట్ 4, టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలి. అంతకుముందు వచ్చినవి మీకు తెలుసు, సీసీ కెమెరాలు. సీసీ కెమెరాలు చూసి ఏం గుర్తొచ్చినాయి మనకి? ప్రకృతి మనల్ని అలా చూస్తుంది, దేవుడు మనల్ని చూస్తున్నాం. టెక్నాలజీని చూసి మనకి ఏం గుర్తుకు రావాలంటే, ప్రకృతి వైపరీత్యాలను చూసి ఏం గుర్తుకు రావాలి? రెండో రకం టెక్నాలజీ డెవలప్మెంట్ని చూసి ఏం గుర్తుకు రావాలంటే, దేవుడు ఇంతకు మించిన టెక్నాలజీని మన మీద ఉపయోగిస్తున్నాడని మనకి గుర్తుకు రావాలి. ఆశ్చర్యపోకూడదు, అబ్బా అని అనుకోకూడదు. ఇంతకు మించిన టెక్నాలజీ దేవుడు భూమి మీద పెట్టాడు. సీసీ కెమెరాలను ఇప్పుడు పెట్టారు, దేవుడి ప్రకృతిని ఎప్పుడో పెట్టాడు. అంతేనా? అంటే దేవుని జ్ఞానం, దేవుని యొక్క కుమారుడు కాబట్టి అంత జ్ఞానాన్ని కొంత ఉపయోగించి మిగిలిన మనుషుల మీద ఉపయోగిస్తున్నాడు. కానీ దేవుడు అంతకన్నా జ్ఞాని. మన ఇంట్లో కాల్చే బిల్లు లేకుండా, కరెంటు బిల్లు తీయకుండానే మన ఫోన్కి బిల్లు వస్తుందంటే మనిషి రాకుండా సరే దీన్ని ఏమన్నారు? స్మార్ట్ మీటర్స్. ఇప్పుడు మన ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్. మనకు కావాల్సినప్పుడు రీఛార్జ్ చేసుకుంటాం, వద్దనుకున్నప్పుడు ఆగిపోతాం. ఇప్పుడు కరెంట్ అలా కాదు, వాడకుండా ఎలా ఉంటామండి? వాడకుండా ఉండటం కుదరదు. అంటే కరెంటు బిల్లు తీసే అబ్బాయి రాకుండా కరెంటు బిల్లు ఎలా వస్తుందో దేవుడు కూడా ఇక్కడ లేకపోయినా మన జీవితం మొత్తం ఏం చేస్తున్నాడంటే రికార్డ్ చేస్తున్నాడు. మరి ఏం అంటలేదు, ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత చూసుకుందామని ఊరుకున్నాడు అంతే. చచ్చిపోయిన తర్వాత చూసుకుందాం, కంగారు ఎందుకు? ఒకసారి దేవుడిది చంచల మనసు కాదంట, తొందరపాటు మనసు కూడా కాదంట, కొంచెం ఆలోచించి చేస్తాడంట. ఆయుష్ ఎందుకు ఇచ్చాడో తెలుసా?